హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు అయితే సీపులకైనా వచ్చాము. అయితే కొండకి అయితే చూసారు కదా ఎంత తుప్పలుగా ఉన్నాయో. తుప్పల్లోనమాట చాలా తుప్పలు కంపలు ఉంటాయి. చాలా కంపలు అవి రక్కుతాయి అనమాట. అవి అయితే శుభ్రంగా నీటి నరుకొని వచ్చి అవి దుయ్యాలన్నమాట. చీపులు కొండ చీపులు అంటాయి ఇవన్నమాట. మేమైతే మేము ఎక్కైతే ఊడ్చడానికి ఇంట్లోనే యూజ్ చేయడానికి చేస్తుంటాం. చీపురు కట్టగా తయారు చేస్తామన్నమాట. ఇవైతే ఈ విధంగా ఆకులు అయితే నీట్గా తీసుకోవాలన్నమాట. ఇది ఇలా ఆకులు అయితే ఉన్నకి తీసేయాలన్నమాట. కొండ చీపురు అన్నమాట ఇవి అంటే అంటాము. ఈ చీపుర్లు అయితే నీట్గా ఈ ఆకులు సరిగా తీయకపోతే ఆకులు అయితే బిడ్డెడ్లైన వాన ఉంటుంది నీట్గా లేకుంటే గీసుకుంటుంది అనమాట. నీట్గా ఆకులు అయితే తీయాలన్నమాట. లేకుంటే ఆకులు అయితే మన చేతిలోనే చాలా ఇదిగా ఉంటుంది, కోస్తుంది అనమాట. ఈ విధంగా నీట్గా దూసుకోవాలన్నమాట. మొత్తం చూసారు కదా, కట్ అయితే కట్టేసాను. వాటర్ అంబలి నీళ్ళు వాటర్ అనమాట ఇవి అయితే. ఇదైతే అయిపోయిన వెంటనే అంటే బొడ్డెంగులు తవ్వాలని మనిషి అనుకున్నాను. బొడ్డెంగులు కనిపిస్తే తవ్వుతున్నాను అనమాట. ఇదనమాట బొడ్డెంగులు అయితే ఈ విధంగా తవ్వుకోవాలన్నమాట. కత్తితోనే అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ విధంగా కత్తితో తవ్వాలన్నమాట బొడ్డెంగులు. చూస్తున్నారు కదా కత్తితోని. నేనైతే చూడండి ఎలా తీస్తానో చూడండి. చాలా కత్తి అనేది చాలా గట్టిగా ఉంటుంది. కొంచెం గుంప మీద ఒకేసారి పొడిసి తీసేవచ్చు అనమాట. ఏమైనా కొంచెం టైట్గా ఉంటే 2000తో తీయాలన్నమాట. పురుగునైతే 2000తో తిరిగి తీస్తేనే కొంచెం బాగుంటుంది అనమాట. 2000తో పురుగు చాలా పెద్దదనమాట. చూసారు కదా. మళ్ళీ ఇంకో దగ్గర వచ్చాను. ఇక్కడైతే చాలా కష్టపడాలి. రాయి అడ్డంగా వచ్చింది. దానికోసం అయితే చాలా సాహసం చేయాలి. కత్తితో మొత్తం మట్టిని అంతా నరకేయాలి. పురుగు కోసం ఇంత కష్టపడాలి, అప్పుడే తీయగలుగుతాం. సింపుల్గా తవ్వద్దు, ఎందుకంటే మట్టి నరకాలి, చుట్టూ నరికేస్తేనే అవుద్ది అనమాట. ఈ విధంగా నీట్గా నరుక్కోవాలన్నమాట. ఇదనమాట. ఈ విధంగా నరుక్కుంటే పురుగు అనేది కొంచెం ఈజీగా వస్తుంది. కత్తితో నరికేసి తీయాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. కొంచెం దుబ్బది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఒకేసారి తీసుకుంటే ఈజీగానే అయిపోద్ది. కొంచెం పెద్ద పురుగు అయితే కొంచెం పెద్దది ఉంటుంది కాబట్టి కొంచెం తీయడానికి బొడ్డెంగ్ పురుగు అంట అనమాట. ఇదైతే చూసారు కదా, చాలా పెద్ద పురుగు అనమాట. మొత్తం మీరు ఇప్పుడు అంతా ఇవన్నమాట. సీపురు వేసి వచ్చిన తర్వాత చూసారు కదా స్పీడ్ తవ్వుతున్నాను. ఇదన్నమాట.
గర్రె వీటందరూ అసలు నోడు వీట చూసారు కదా పురుగు బొడ్డేం పురుగులు అంటామాట అయితే మళ్ళీ ఇంకా దాన్ని తవ్వేస్తున్నాను. టైం అవుతుంది కదా కొంచెం స్పీడ్ తవ్వాలనేసి సీపులుగా వచ్చా నేను కూడా ఆకలేసింది. ఇంక ఇవి తవ్వేసి ఇంటికి వెళ్ళిపోదాం నేను కూడా అయితే అనుకుంటున్నాను. బొడ్డేం పురుగులు అయితే ఈ విధంగా తవ్వుకోవాలన్నమాట. చాలా ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాయి తింటే. దీనివల్ల చాలా బాగుంటుంది, చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట బొడ్డెంకులు తినడం వల్ల అయితే. ఇదైతే ప్లస్ ఫ్రూట్ బ్లూలు అంటే పురుగులు, బెడ్రూమ్ పురుగులు అయితే చాలా బాగుంటాయి. ఇవి ట్రై చేయండి మీరు కూడా ఇవి తినడానికి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా దొరుకుతాయి. ఇవి చాలా కొండల్లోనే ఉంటాయి. తీయడానికైతే పగిలిపోద్ది పురుగు, సరి తీయపోద్ది అనమాట. ఇది అయిపోద్ది అనేసి కొంచెం జాగ్రత్త తీయాలన్నమాట పురుగునైతే. చూస్తే కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ బొడ్డెంగులు తీసుకోవాలి. ఈ విధంగా బాటిల్లోనే వాటర్ తీసుకుని అక్కడ వేసుకుంటాను. టైం అయిపోయింది. ఓకే, పైన ఇదే పురుగు. ఇంకా నేను కూడా బయలుదేరిస్తాను, ఆకలిస్తుంది కాబట్టి.